బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి లిఫ్ట్ మొరాయించింది. దాంతో 15 మంది అందులో చిక్కుకున్నారు. సాంకేతిక లోపం వల్ల లిఫ్ట్ డోర్లు తెరుచుకోలేదు. అరగంట పాటు అందులోనే ఉండిపోయారు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది టెక్నీషియన్ రప్పించారు. రిపేర్ చేసి డోర్ ఓపెన్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎంతసేపు ఉన్నారు లోపల? ఎంతమంది? 15 మంది ఉన్నారు. అలారం తినలా కూడా వస్తలేదు. అది ఫోన్ చేసి ఎవరు కలుస్తలేదు, సెక్రటరీ చేసిన కలుస్తలేదు, ఎవరు చేసిన కలుస్తలేదు. ఒక ఆయన ఫోన్ చేసి ఎవరికైతే ఏం కాలేదు. ఇక మొన్ననే ఏదైతే లిఫ్ట్ డోర్లో ఇరుక్కున్న ఒక చిన్న బాలుడు మృతి చెందిన ఘటన మరొక ముందే ఇప్పుడు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కూడా లిఫ్ట్ మొరాయించడం మనం చూస్తున్నాం. ఇక లిఫ్ట్లో 15 మంది ఉండటం, వాళ్ళంతా కూడా లిఫ్ట్లో ఒక్కసారిగా అది స్ట్రక్ అవడంతో అందులో చిక్కుకుపోయారు. సాంకేతిక లోపం వల్లే ఈ లిఫ్ట్ డోర్లు ఈ విధంగా తెరుచుకోలేదని చెప్పి కూడా టెక్నీషియన్ చెప్తున్నారు. అరగంట పాటు అందులోనే ఉండిపోవడం కూడా జరిగిందని చెప్పి కూడా వాళ్ళు వాపుతున్నారు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇప్పటికే ఆ విజువల్స్లో ఏదైతే లిఫ్ట్లో ఇరుక్కుపోయిన 15 మంది మాట్లాడడం కూడా మనకు అర్థమవుతుంది. మేము అరగంట పాటు అందులోనే ఉండిపోయాము అని చెప్పి 15 మంది సుమారు అందులో ఉండిపోయామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. వెంటనే అక్కడున్న అలారాన్ని బటన్ క్లిక్ చేయడానికి కూడా దేనికి కూడా అది అసలు సపోర్ట్ చేయలేదని చెప్పి కూడా అక్కడున్న వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైతే ఏం కాలేదు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా అందుబాటులో ఉన్నారు. రైట్ రాణా, మనం చూస్తున్నాం లిఫ్ట్ ఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువగా, ఇప్పుడు ఏకంగా మనం చూసుకుంటే హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో కూడా లిఫ్ట్కి సంబంధించిన ఘటన తెరపైకి వస్తుంది. లక్ ఏంటంటే ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు. అయితే అసలు ఎందుకు ఈ విధంగా ఈ ఘటన జరగడానికి కారణాలు ఏంటి, లిఫ్ట్ ఎందుకు ఆగిపోయింది అనుకోవచ్చంటారు రాణా? డీటెయిల్స్ ఏ విధంగా? గతంలో కూడా ఈ లిఫ్టుల పనితీరు పైన చాలా వరకు కూడా ఈ కంప్లైంట్స్ అనేది రోగులు చేసినట్టుగా తెలుస్తుంది. వాటిని అప్పటికప్పుడు మరమ్మతులు చేశారు. కానీ ఇప్పుడు ప్రధాన బిల్డింగ్ దగ్గర 4వ నెంబర్ లిఫ్ట్ మాత్రం గత కొంతకాలంగా అది చాలా స్లోగానే వెళ్తుంది. ఎన్నిసార్లు సర్వీస్ చేసినా కూడా ఆ రకంగానే ఉంటుంది. దాంతోపాటు ఎక్కువ మంది అది ఎక్కారు. ఓవర్లోడింగ్ కూడా దానికి ప్రధాన కారణం చెప్తున్నారు. సడన్ గా అది మధ్యలో ఆగిపోయింది. ఈ అరగంట పాటు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా సెల్ ఫోన్ని ఆన్ చేసుకుని వారు ఆ లైటింగ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సో లక్కీగా అతను ఎవరైతే ఈ మొత్తం లిఫ్ట్ ని రిపేర్ చేసినటువంటి మెకానిక్ ఉన్నారో అతను అదే ఏరియాలో ఉండడంతో తొందరగా వచ్చిన తర్వాత ఆ లిఫ్ట్ ని రిపేర్ చేశారు. రిపేర్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన నేపథ్యం కనపడుతుంది. దాదాపు 15 మంది ఉన్నారు. దాంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, రోగుల్ని చూడడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు, దాంతోపాటు ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చినటువంటి రోగులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళకందరికీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ ఒక్కసారిగా కూడా పానిక్ అయిపోవడం వల్ల వాళ్ళు భయపడిపోయినటువంటి సందర్భాలు. సో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మేము చాలా తీవ్ర ఆందోళనకి గురయ్యామని కూడా చెప్పారు. దాంతోపాటు మేము గతంలో కూడా ఇలాంటి కంప్లైంట్స్ ఇచ్చాము, ఎవరు పట్టించుకోలేదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే రోజు వందల కొద్ది ట్రిప్స్ అనేది పైకి కిందకి, అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 6th ఫ్లోర్ 7th ఫ్లోర్ వరకు కూడా రెగ్యులర్ గా తిరుగుతుంది. కాబట్టి నిరంతరం అక్కడ మానిటరింగ్ అనేది ఉండాలనేది అక్కడ యాజమాన్యానికి వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ గాంధీ హాస్పిటల్ సంబంధించిన విషయంలో రోజుకు వేలాది మంది రోగులు కూడా వస్తుంటారు కాబట్టి లిఫ్ట్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. కాబట్టి పర్యవేక్షణతో పాటు అక్కడ మెకానిక్ ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. సరే ఇవాళ అరగంట లోపలనే అయిపోయింది. ఒకవేళ మెకానిక్ తొందరగా రాకపోయినట్టే ఆ సమయం ఇంకా మించేది. దానివల్ల ఎవరో ఒకరు పానిక్ అయ్యి వాళ్ళకి ఏదో ఒకటి ఆరోగ్య సమస్యలు వచ్చేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒక సందర్భంలో ఈ ఆందోళనకు గురే హార్ట్ అటాక్లు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అది హాస్పిటల్. సో రోగులు చూడడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, అలాగే ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చేటువంటి వారు ఉంటారు. కాబట్టి ఇలాంటి హాస్పిటల్స్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది కూడా అక్కడ సూపరింటెండెంట్ కూడా కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం. ప్రస్తుతం అయితే అందరితో కూడా మాట్లాడారు. సూపరింటెండెంట్ కూడా అక్కడ సంఘటనా స్థలానికి వారు చేరుకున్న తర్వాత ఎందుకు అది ఆగిపోయింది, ఏంటి టెక్నికల్ సంబంధించిన ఇష్యూ ఏంటి అనేది కూడా ఆయన రెక్టిఫై చేయమని ఒక రిపోర్ట్ ఇవ్వమనేది కూడా అధికారులకి చెప్పినట్టుగా మనకు సమాచారం. దానిపైన ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా. అలారం తినలా కూడా వస్తలేదు. అది ఫోన్ చేసి ఎవరు కలుస్తలేదు, సెక్రటరీ చేసిన కలుస్తలేదు, ఎవరు చేసిన కలుస్తలేదు. ఒక ఆయన ఫోన్ చేసి ఎవరికైతే ఏం కాలేదు. ఇప్పుడు 6వ ఫ్లోర్ నుంచి కిందికి పోతున్నా మీరు? కిందికి వెళ్ళి పైకి